అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. ఇప్పుడు అందరూ 90s కిడ్స్‌మి అంటున్నారు కదా! మేము 80s కిడ్స్‌మి. మా చిన్ననాటి జ్ఞాపకాలని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. మీరు మాతో జత కలుస్తారా? మేము ఎంజాయ్ చేసినట్టుగా స్కూలు జీవితాన్ని బహుశా 90s కిడ్స్ కూడా ఎంజాయ్ చేసి ఉండరు. ఇప్పుడు పిల్లల సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. వాళ్ళకి ఫోన్ చూడడము, ఫోన్లో ఆడడము తప్ప ఏ ఆనందమో తెలియదు. రుచి సంగతి అస్సలు తెలియదు. అమ్మ ఎంత బాగా చేసినా, అమ్మ రకరకాలుగా ఏది వండి పెట్టినా బాగోలేదు అంటారు. ఇంకేదో కావాలంటారు. అన్నీ స్విగ్గీలు, జొమాటోల ఆర్డర్లే. వాటిలో ఏమి రుచి ఉంటుందో కానీ వాటిలో కూడా ప్రతిరోజు కొత్త కొత్త రుచులే కోరుకుంటారు. మళ్ళీ దేనిని ఆస్వాదించలేరు. నేను అనుకుంటున్నాను, ఇప్పటి తరానికి అసలు దేనిని ఆనందించడం, ఆస్వాదించడం తెలియదేమో అని. మా సమయంలో అలా ఉండేది కాదు. ఒకే రుచిని కూడా స్కూలు రోజులు మొత్తం ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ రుచి ఏమిటో ఇప్పుడు మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. స్కూల్ డేస్ మొత్తం తిన్నా కూడా మేము ఎప్పుడూ దానిని బోర్గా ఫీల్ అవ్వలేదు. అది ఏమిటి అంటారా? అదే ఐస్. ఇంటర్వెల్ బెల్ మోగింది. పిల్లలందరము గేటు వైపు పరుగులు తీశాము. గేటు పక్కనే ఐసు బండి నిండా రకరకాల ఐసులు. పుల్లకి గుచ్చిన ఐస్కి చివరగా ఓ అంగుళం మేర అంటుకున్న రకరకాల రుచులలో సబ్జాలు, కొబ్బరి, ద్రాక్ష పండ్లు, ఇంకా మ్యాంగో ఐస్ పసుపు రంగులో, నారింజ రంగులో నారింజ ఐస్, తెల్లగా కొబ్బరి ఐస్, నల్లగా ద్రాక్ష ఐస్. అసలు తలుచుకుంటేనే ఇప్పుడు కూడా నోరూరిపోతుంది. ఒక ఐస్ పుల్ల 10 పైసలు, కోన్ ఐసు 20 పైసలు. అసలు నోట్లో పెట్టుకుంటే చల్లగా, తియ్యగా, ఎంత రుచిగా చెప్పలేము అసలు. ఇంకా నారింజ ఐసు, ద్రాక్ష ఐసు, మ్యాంగో ఐసు కలిపి ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఒక చెక్క ముక్కతో వాటిని మెత్తగా నలగొట్టి దానిని ఒక ముద్దలాగా చేసి దానిలో ఒక స్పెషల్ పుల్లగుచ్చి ఇస్తాడు చూడండి. దాని పేరు లడ్డు ఐసు. అసలు దాని రుచే వేరు. దాని ధర ₹1 కొంచెం పెచ్చు మిగతా వాటికంటే. అయితేనేమి ఐస్ బంటి వాడు లడ్డు ఐస్ చేసే విధానం చూసి తీరవలసిందే. అది హిబాచి షేప్ యాక్రో బాటిల్స్కి ఏమాత్రమూ తక్కువ కాదు. ఇంకా దాని రుచిని వర్ణించడానికి నా దగ్గర మాటలు లేవు. అబ్బబ్బా, ఏమి రుచి! బెల్ మోగంగానే నోట్లో లాలాజలం ఊరింది తినబోయే ఐస్ని తలుచుకొని. ఒక్క ఐస్ తింటే ఎంత తృప్తి! ఆ ఐస్ బండి వాడిని ఆ భగవంతుడే పంపాడేమో అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడాను. లేకపోతే మా అమ్మ రోజు చాలాసేపు మా కోసం పూజ చేస్తుంది కదా, అందుకే వరప్రసాదంగా ఈ ఐస్ తినగలుగుతున్నామేమో. నేను, తమ్ముడు బాబు, దాసరి, రవి అంతా ఒక బ్యాచ్గా ఇంటర్వెల్లో ఐస్ కొంటాం. విశేషం ఏంటంటే ఐస్ బండి వాడి పేరు మాత్రం ఎవరికీ తెలియదు. కొందరు అబ్దుల్ ఐస్ అంటే, కొందరు జానీ ఐస్ ఇవ్వు అని, కొందరు రాము ఐస్ అంటే, ఇంకొందరు పటేల్ ఐస్ ఇవ్వు త్వరగా అని అడిగేవాళ్ళు. ఎవరు ఏ పేరుతో పిలిచినా ఐస్తో పిల్లల నోరు తీపి చేయడమే తన కర్తవ్యం అన్నట్టు గబగబా ఐసులు అందించేవాడు ఐస్ బండి అతను. వానాకాలం కావడంతో నాకు, తమ్ముడికి జలుబు చేసింది ఐస్ తిని. అమ్మ మా డాక్టర్ కృష్ణమాచారి గారి దగ్గరకు తీసుకెళ్ళింది. ఎప్పుడైనా ఒకసారి తినొచ్చురా, కానీ తరచూ ఐస్ తింటే అనారోగ్యం వస్తుందని మందలించి డాక్టర్ గారు చేదు మందులు ఇచ్చారు. బాబోయి, చేదు మందులు మింగాలంటే ఎంత కష్టం! జలుబు తగ్గనిదే ఐస్ తినడం కుదరదాయే. అయినా ఐస్ రుచి ముందు మందులు మింగడం ఏమంత కష్టం కాదు. అమ్మ హెచ్చరించింది, బళ్ళో ఇంకా ఐసు గీసు బందు అని. ఇంకా బడికి వెళ్ళేటప్పుడు జేబు ఖర్చు ఇవ్వనని. మాకు పై ప్రాణాలు పైనే పోయాయి. ఐస్ అంటే అంత ప్రాణం మరి మాకు. మర్నాడు బడికి వెళ్ళాము. మా గోడంతా స్నేహితులతో వెళ్ళబోసుకున్నాము. ఇంటర్వెల్ కొట్టగానే ప్రాణం తహతహలాడింది. ఎలాగైనా ఐస్ తినాలని. కానీ డబ్బులు లేవు మా దగ్గర. 3 రోజులు ఓర్పు పట్టాము. 4వ రోజు ఇంకా మా నాలుక లాగేసింది. అప్పుడే మధుగాడు ఒక ఉపాయం చెప్పాడు. డబ్బు లేకపోయినా ఐస్ తినడానికేం ఇబ్బంది లేదని, మనమందరం హాయిగా ఐస్ తినొచ్చని. అందరం కుతూహలంగా వాడి చుట్టూ చేరాం. ఒరేయ్, మనమంతా దగ్గర 20 మందిమి చేరి ఒకేసారి ఐస్ ఇమ్మని అడుగుతాం కదా, ఇంతమందిలో ఎవరు ఐస్కి డబ్బులు ఇస్తున్నారో, ఎవరు ఇవ్వట్లేదో అతనికి ఎలా తెలుస్తుంది? అందరితో పాటు మనము గుంపులో చేయి పెట్టి అడిగేద్దాము, అప్పుడు మనకి ఐస్ వస్తుంది అని. ఆ ఐడియా బాగానే ఉంది. కానీ బండి అతను గమనించి
డబ్బులు ఏవని అడిగితే బళ్ళో మాస్టర్కి చెప్తే అమ్మా నాన్నగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా వీపు చిగిరేస్తారు. కానీ ఐస్ తినకుండా ఉండలేము. చివరికి వ్యామోహమే గెలిచింది భయం కన్నా. ఇంటర్వెల్ అయ్యింది. అడుగులు అడుగు వేసుకుంటూ గేట్ దగ్గరికి వెళ్ళాము. గుంపులో దూరాము. గుండె దడదడ కొట్టుకుంటుంది. గుంపులో అందరి చేతులతో మా చేతులు కలిశాయి. అబ్దుల్, నాకు ఐస్ ఇవ్వు, మధు అరిచాడు. వాడి చేతిలోకి ఐస్ వచ్చింది. రాము, ఐస్ అన్నాడు బాబు. వాడికో ఐస్. జానీ, ఐస్ ఇవ్వు నాకు అన్నా నేను కూడా. నాకు ఐస్ వచ్చింది. ఇంకే గెలిచాము ఉపాయంతో. ఇంకా తిరుగులేదు మాకు. ఇది చాలా పసందుగా అనిపించింది. చాలా గొప్పగా ఉంది. ఒక్క రోజులో హీరోలం అయిపోయాము. మాకు మేమే. వరుసగా 4 రోజుల నుండి ఐస్ లాగించేస్తున్నాము డబ్బులు ఇవ్వకుండానే. ఇంకా మాకు తిరుగులేదోచ్. మా సంతోషానికి హద్దులు లేవు. ఇంటికెళ్ళి కాళ్ళు కడుగుతున్నా. అమ్మ ఉన్న పళంగా స్కేల్ తెచ్చి బాబుగాడిని కొడుతుంది. ఎందుకో నాకు అర్థం కాలేదు. డబ్బులు ఇవ్వందే ఐస్ ఎక్కడి నుంచి తిన్నావు అని వాడు ఏడుస్తూ జరిగింది చెప్పేశాడు. చెప్పకుండా తిన్నందుకు 5 దెబ్బలు, డబ్బులు ఇవ్వకుండా తిన్నందుకు 10 దెబ్బలు పడ్డాయి వాడికి. పెద్దవాడిని అయి ఉండి నేను తప్పు చేసి వాడి చేత కూడా తప్పు చేయించినందుకు నాకు పడ్డాయి. మొత్తానికి వీపులు సాపైనాయి. బాబుగాడి తెల్లటి యూనిఫామ్ చొక్కా మీద నారింజ రంగు ఐస్ మరక మా బండారం బట్టబయలు చేసేసింది. అమ్మ దగ్గర నాన్నగారికి తెలిస్తే మీ వీపు విమానం మోత మోగిస్తారు, జాగ్రత్త అని తిట్టి రేపు వెళ్ళాక బండివాడికి డబ్బులు ఇవ్వందే ఇంటికి రావద్దని చెప్పి డబ్బు చేతిలో పెట్టింది అమ్మ. తర్వాతి రోజు ఇంటర్వెల్లో బండివాడికి డబ్బులు ఇచ్చి మేము నోరు విప్పేలోగానే బండివాడు అన్నాడు, మీ దగ్గర డబ్బులు ఎక్కడికి పోతాయి బాబు, మీరు నమ్మకంగా ఎప్పుడూ డబ్బులిచ్చే వారే కదా, అందుకే 4 రోజుల నుంచి అడగలేదు. మీతో పాటు మధు ఇంకో ₹1/2 ఇస్తే బాకీ సరిపోతుంది అని. మాకు ముఖంలో కత్తివేటుకి నెత్తురు చుక్క లేకుండా పోయింది అతని జ్ఞాపక శక్తి లెక్కలకి. మొన్న మధ్య 30 ఏళ్ల తర్వాత ఎలిమెంటరీ స్కూల్ స్నేహితులము కలిసినప్పుడు పాత జ్ఞాపకాలు అన్నీ నెమరు వేసుకున్నాము. తలుచుకుంటూ ఉంటే ఎంత మధురంగా ఉన్నాయో ఆ జ్ఞాపకాలు. ఇప్పుడు చేతి నిండా డబ్బులు ఉన్నాయి. అన్ని దేశాల రాష్ట్రాలకు సంబంధించిన రకరకాల స్వీట్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. కానీ మా స్కూలు రోజుల్లో మా నోటిని తీపు చేసిన ఐసు బండి అతన్ని ఎప్పటికీ మేము మర్చిపోలేము. ఆ రుచి ఇంకా నాలుక మీదే ఉంది. మనసు నిండా ఆ తీయదనం ఇంకా నిండి ఉంది. ఆ జ్ఞాపకాలు తలుచుకుంటూ ఉంటే ఇప్పటికీ కూడా నోటి నిండుగా ఆ చల్లదనము, ఆ తీయదనము, హాయిని, ఆనందాన్ని, అనిర్వచనీయమైన అనుభూతిని ఇస్తున్నాయి. మొన్న మధ్యాహ్నం ఒక ఫ్రెండ్ కలిసినప్పుడు చెప్పాడు, ఆ ఐసు బండి అతని పేరు పుల్లయ్య అట. ఆ ఐసు బండి అతనికి మాకు మధ్య ఏదో విడదీయలేని బంధం. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా. మీకు కూడా ఇలా చిన్నప్పటి జ్ఞాపకాలు, అనుబంధాలు ఉంటే వాటిని మాకు కామెంట్ చేయడం ద్వారా అందరితో పంచుకోండి. నమస్కారం. మా ఇల్లు రోడ్డు పక్కన ఉండడం వల్ల రకరకాల శబ్దాలు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. అయినా కానీ మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తూ నమస్కారాలతో.